కేటీఆర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి భారీ ఊరట లభించింది. 10 రోజుల వరకు అంటే ఈ నెల డిసెంబర్ 30 వరకు కూడా కేటీఆర్ను అరెస్టు చేయొద్దని చెప్పి ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తరపున ప్రభుత్వ లాయర్కు సంబంధించి కూడా ఈ నెల 27 నుంచి 30 తారీఖు లోపు కూడా తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే 10 రోజుల పాటు కేటీఆర్ని మాత్రం ఏసీపీ అధికారులకు సంబంధించి విచారణకి హాజరు కావాల్సిందే, విచారణకు మాత్రం సహకరించాలి కేటీఆర్, అంతేగాని అరెస్టు ఎక్కడ కూడా అరెస్టు జరగకూడదని చెప్పి కూడా ఈ నెల 30 తారీఖు వరకు కూడా హైకోర్టు గడువు పెంచింది. అయితే కేటీఆర్ అరెస్టుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా ఏసీబీ ఈ ఫార్ములా ఈ రేస్ కేసులకు సంబంధించి కూడా దాంట్లో పలు సెక్షన్ల కింద 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా ఎల్విఎన్ రెడ్డికి సంబంధించి హెచ్ఎండి అధికారికి సంబంధించి కూడా ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఇప్పటికే ఏసీబీ కేసు ఫైర్ చేసిన నేపథ్యంలో నిన్నటి కూడా కేటీఆర్కి సంబంధించి కూడా తెలంగాణ భవన్లో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కూడా సో దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి, అది 2022లో ఒప్పందం కుదిరినటువంటి ఈ ఫార్ములా కేసుకు సంబంధించి 4 సంవత్సరాల పాటు అంటే దాదాపు 3 సార్ల ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇప్పటికే తెలియజేశారు. అయితే కేటీఆర్కి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం కూడా సుప్రీంకోర్టులో దాదాపు 2.5 గంటల పాటుగా వేడి వాదనలు జరిగాయి. ఎందుకంటే సెక్షన్లకు సంబంధించి ఒకసారి నిన్న జరిగినటువంటి ఏసీబీ సెక్షన్లకు సంబంధించి కూడా 13A అట్లనే 409 సెక్షన్ల ప్రకారం కూడా ఇది కేటీఆర్కు వర్తించదు. అట్లాగే నిధుల దుర్వినియోగం సంబంధించి కూడా ఇక్కడ నిధులు కూడా ట్రాన్సాక్షన్ అన్నీ కూడా బ్యాంక్ టు బ్యాంకుకు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగాయి, అంతేగాని ఎవరి ప్రభుత్వ ఖాతాలోకి కానీ అట్లాగే వ్యక్తుల ఖాతాలో నుంచి జరగలేదనేది కూడా కోర్టుకు కేటీఆర్ న్యాయవాది తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి వాదనలకు సంబంధించి ఒకసారి చూస్తే దర్యాప్తుకు సంబంధించి కూడా ఈ కేసులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా సీజన్ 10కు సంబంధించి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి సీజన్ 10కి నిర్వహణకు 3 సంవత్సరాల పాటు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగానే ఒకసారి మాత్రమే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా అటు బీజేపీ గవర్నమెంట్ ఉంది, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఒకటేసారి మాత్రం రేస్ నిర్వహించారు. తదుపరి రేస్కి 2023లో జరిగే తదుపరి రేస్కి కూడా మళ్ళీ కూడా ఒప్పందాల ప్రకారం ఇప్పటికే ఒక ఒప్పందం ప్రకారమే నిర్వహించారు. మరో ఒప్పందానికి మాత్రమే 55 కోట్ల రూపాయలు ఓవర్సీస్ బ్యాంకు నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా కూడా కేటీఆర్ వివరించినప్పటికీ ఏసీబీ అధికారులు కూడా ఏసీబీ అధికారులు 5 అంశాలు లేవలెత్తారు. మొత్తంగా ఒకటి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అంటే 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7 తారీఖు లోపు అంటే ఈ 2 నెలల కాలంలోనే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎట్లా ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, సో దానికి క్యాబినెట్ అనుమతి ఉందా లేదా, ఒకవేళ హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ కూడా ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉందా లేదా అన్న దానిపైన వీటిపైన వాదనలు జరిగాయి. అయితే బీఆర్ఎస్కు సంబంధించి న్యాయవాది చెప్తున్నటువంటి విషయానికి వస్తే మాత్రం ఇది హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి దీనికి చైర్మన్ సీఎం అట్లాగే వైస్ చైర్మన్ మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు కాబట్టి తప్పకుండా డైరెక్ట్గా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎప్పుడైతే ఒప్పందాలు జరుగుతాయో 3 సంవత్సరాల కాలంలో ఒప్పందంలో భాగంగానే సెకండ్ ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి సెకండ్ కంటెంట్కి సంబంధించి సెకండ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో నిర్వహించిన దాని ప్రకారమే 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మాత్రమే దీంట్లో ఉందని కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్ సుందరం కూడా చెప్తున్నటువంటి విషయం తెలుసుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి దాదాపు 11 నెలల తర్వాత దాదాపు 14 నెలల తర్వాత ఆ కేసును రీఓపెన్ చేయడం, కేసు పెట్టడం ఇది సబబు కాదని కూడా సుందరం సంబంధించి కేటీఆర్కి సంబంధించి లాయర్ ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో యూపీకి సంబంధించిన ఒక కేసులో లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2 ప్రభుత్వ సంస్థల మధ్యలోనే అంటే ఎవరైతే కార్ రేసింగ్ సంస్థకు సంబంధించి ఎఫ్ఈఓ సంబంధించి కూడా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఎఫ్ఈఓకు సంబంధించి మొదటి విడత రేసింగ్ కంప్లీట్ అయిపోయింది, రెండో విడతకు సంబంధించి మాత్రమే డబ్బులు చెల్లించాలి. కానీ అప్పుడు ప్రభుత్వంకి సంబంధించి ప్రభుత్వం సంస్థకు సంబంధించి కూడా అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండానే అది రద్దయిపోయింది. సో దానికి సంబంధించిన పైసలు 74 లక్షలకు సంబంధించి లైసెన్స్కి సంబంధించి కూడా డబ్బులు కూడా రిటర్న్ వేయాలని కూడా మెయిల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి కూడా దానకిషోర్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అప్పుడున్నటువంటి అరవింద్ కుమార్ మాత్రమే
హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయినట్టు దాని నుంచే డబ్బులు వెళ్ళాయని కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల కోడ్కు సంబంధించి ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే దానికి తప్పకుండా ఒప్పుకున్న నిబంధన ప్రకారం మాత్రమే డబ్బులు చెల్లించిందని కూడా కోర్టుకు వినవించారు. అయితే రేస్ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారని మీద దానిపైన కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకంటే రేసుకు మాత్రమే రేస్ సంస్థ మీద కానీ ఇటు హెచ్ఎండిఏ మీద కానీ పెట్టాలి మాత్రం, అంతేగాని కేటీఆర్ పైన కేసు ఎందుకు పెట్టారని కూడా వాదన వినిపించారు. అసలు కేటీఆర్కి లబ్ధి పొందినట్టు ఆధారాలు చూపించగలరు దానిపైన కూడా వాడి వేడి వాదనలు వినిపించిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం ఫైనల్గా మాత్రం 10 రోజుల పాటు ఊరటనిస్తూ కూడా ఈ కేసులో కేటీఆర్ కొంచెం రిలీఫ్ కలిగింది. అయితే నాన్ అవైలబుల్ కేసులకు సంబంధించి కూడా 2 సెక్షన్లు మాత్రం 13(1)(a) అట్లాగే 409 ప్రకారం కూడా ఇవి కూడా కేటీఆర్కు సంబంధించి ఇవి 2 కూడా వర్తించవు. ఈ సెక్షన్ రెండింటిలో కూడా రద్దు చేయాలని కూడా కోర్టుకు విన్నవించారు. అయితే తదుపరి విచారణ డిసెంబర్ 30తో ముగిసిన నేపథ్యంలో వచ్చే 2025 జనవరిలో మళ్ళీ ఏసీబీ అధికారులకు కానీ మళ్ళీ ఒకవేళ అంతలోపు కూడా కోర్టుకు సంబంధించి సబ్మిషన్ చేసి అలాంటి వాదనలు విన్న తర్వాత మళ్ళీ డిసెంబర్ 30 తారీఖు తర్వాత ఒకవేళ కోర్టు లీగల్గా ఎలా ఉండబోతుంది, తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తీసుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా ఏసీబీ కేసు బుక్ చేసినప్పటి నుంచి కూడా అరెస్టుల పర్వం ఎప్పుడు ఉండబోతుంది, కాసేపటి క్రితమే మనం తెలంగాణ భవన్లో ఉండొచ్చాము. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి కూడా అసెంబ్లీలో రేస్ ఫార్ములకు సంబంధించి కూడా చాలా వరకు కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. ఇటుపక్క అప్పుడున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అసెంబ్లీలో చర్చిద్దాం, అసలు ఫార్ములా రేస్లో ఎంతవరకు డబ్బులు వచ్చాయి, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఆ సంస్థకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కూడా వీటన్నిటిపైన చర్చ కొనసాగిద్దామన్న నేపథ్యంలోనే హైకోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటి వరకు సహకరించాలి తప్ప అరెస్టు మాత్రం ఉండకూడదని కూడా క్లారిటీ ఇచ్చింది. సో తదుపరిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎలా ఉండబోతుంది ఏసీబీ అధికారులు, ఎందుకంటే రేపు శనివారం కాబోతుంది, రేపు పిలుస్తారా లేక మండే నుంచి ఏసీబీ అధికారులు కేటీఆర్ను పిలిచి మాట్లాడతారా? ఒకవేళ గతంలో చూసాం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా కవిత ఇంటికి ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు వచ్చి ఇంట్రగేషన్ చేశారు, తదుపర్యాల తర్వాతనే అరెస్ట్ చేశారు. అదే కోణంలో ఇప్పుడు కేటీఆర్కు మాత్రం ఒకవేళ ఏసీబీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ పిలుస్తారా లేకుంటే కేటీఆర్ ఇంటికి వచ్చి ఏసీబీ అధికారులు పర్యవేక్షిస్తారా, ఒకవేళ విచారణ చేస్తారా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్నటి కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఎప్పుడు అరెస్టు ఉంటే ఇది చెయ్యని నేరానికి, ఎందుకంటే అవినీతి జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కక్షపూరితంగానే ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా చాలా వరకు కంపెనీ రేస్ 2 సంస్థల మధ్య ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ ఇద్దరి మధ్యలో మాత్రమే లావాదేవీలు జరిగాయి. సో తప్పకుండా దానికి ఈమెయిల్ ద్వారానే లావాదేవీలు జరిగాయి. అందుకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్లనే ఎలక్షన్ బిజీలో మాత్రమే కేటీఆర్ సంప్రదించలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి హెచ్ఎండిఏ సంస్థ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఈఓ సంస్థకు కార్ రేస్ సంస్థకు మాత్రమే డబ్బులు చెల్లింపు జరిగాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ సంబంధించి కూడా పర్మిషన్ ఉందా లేదన్న దానిపైన ఇంకా కూడా స్పష్టత లేదు. ఒకవేళ ఎన్నికల కూడా అమల్లో ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయినటువంటి హెచ్ఎండిఏ సంస్థ తప్పకుండా వితౌట్ పర్మిషన్తోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉందని కూడా కొంతమంది లాయర్ చెప్తున్నారు. కానీ హైకోర్టులో మాత్రం దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 10 రోజుల వరకు మాత్రం కేటీఆర్కి మాత్రం బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. తదుపరి విచారణ అనంతరం కూడా పర్యాల అనంతరం కూడా జనవరి 2025లో మాత్రం తప్పకుండా అరెస్టు తీసుకువెళ్తుందా, ఒకవేళ బెయిల్ పైనే బయట ఉంటారా, ఒకవేళ కేసు ఎంతవరకు వెళ్తుందనే దానిపైన కూడా ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.